వ్యూవర్స్ ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్లో ఉన్నాం. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర వివోఏలు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అది ఎందుకు నిర్వహిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ఐకేపీ వివోఏల సంఘానికి సిద్దిపేట జిల్లా కార్యదర్శిని. మేము గత 25 సంవత్సరాల నుంచి ఐకేపీ వివోఏలుగా పనిచేస్తున్నాము. 250 నుంచి మేము గౌరవవేతం తీసుకొని పనిచేస్తున్నాము. గత ప్రభుత్వము హామీలు ఇచ్చిరు వాళ్ళు, ఎందుకంటే మాకు గవర్నమెంట్ వస్తే మీ ఐకేపీ వివోఏలకు 20,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చిరు. అయినా 2 సంవత్సరాలు దాటినా అసలు మాకు ఇచ్చిన హామీ ప్రకారము ఇవ్వడం లేవు. ఇవ్వాలని కోరుతున్నాము. మళ్ళీ పని భారాలు ఎక్కువైతున్నాయి. చిరాని చదువుతో పనిచేస్తున్నాము. అయినా ఓ సాఫ్ట్వేర్ చేసే పని ఉద్యోగం మా ఐకేపీ వివోఏలతో గవర్నమెంట్ చేయించుకుంటుంది. తక్కువ వేతనం ఇస్తూ ఎక్కువ పని చేయించుకుంటుంది. కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. మా పరిష్కారం అయ్యేదాకా మేము ఈ పోరాటం ముగించమని కోరుతున్నాము. ఖచ్చితంగా ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. వివోఏలకు సంబంధించి ప్రధానంగా మీ డిమాండ్లు ఏమేమి ఉన్నాయి? 5,000 జీతం ఇస్తున్నారు ఇప్పుడు. మాకు 26,000 గౌరవ వేతనము, ఐకేపీ వివోఏలుగా గుర్తింపు కార్డు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ కల్పించాలి. ఎందుకంటే చాలా మంది వివోఏలు పని భారం వల్ల వచ్చి చాలా మంది వివోఏలు చనిపోయారు. కనీసం మా వివోఏల తరపున కూడా 10 రూపాయలు సాయం చేసే పరిస్థితిలో లేము మేము. ఎందుకంటే మాకు వచ్చే జీతమే 5,000 కాబట్టి అట్లాంటప్పుడు వాళ్ళ కుటుంబము రోడ్డు పైన పడుతుంది. ఐకేపీ వివోఏల కుటుంబము ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వర్తించాలి. మాకు పిఎఫ్ కూడా కట్ కావాలని కోరుకుంటున్నాము. మాకు పని భారం కూడా టైం టు టైం చెప్పాలి. ఎందుకంటే పొద్దున్న నుంచి నైట్ కూడా వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే ఆన్లైన్ పని కాబట్టి మాకు టైమింగ్సే లేదు. ప్రతి ఉద్యోగికి టైమింగ్స్ ఉంది కానీ ఐకేపీ వివోఏలకు మాత్రం టైమింగ్స్ లేదు. ఖచ్చితంగా మాకు గవర్నమెంట్ ప్రకారము ఈ టైం వరకు పని చేయాలని, అట్లాంటివి అమలు చేయాలని కోరుతున్నాము. ఏదైతే గవర్నమెంట్ ఇస్తా అన్న 20,000 మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. మా డిమాండ్లకు నెరవేరేదాకా మేము ఉద్యమం చేస్తామని గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల్ చంద్లాపూర్ విలేజ్ వివోఏగా నేను గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మేము గత 250 నుంచి కూడా బుక్ కీపర్గా చేసినాము. వివోఏగా కూడా గుర్తింపు గత పాలకుల అదిలో 3,000 రూపాయలతో కూడా చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు ఎట్లాంటి చలనం అనేది 26,000 వేతనం ఇవ్వాలని మా యొక్క వివోఏల సంఘం తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మాకు పని భారం వలన ఏ వివోఏ ఎక్కడ అనేది ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితులలో ఉన్నాము. మాకు ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది. ఇన్సూరెన్స్ కూడా లేదు. ఎలాంటి ఇన్సూరెన్స్లు లేకుండా మా పిల్లలకు మేము అదైపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క చిన్న ఉద్యోగికి కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంది. మాకు ప్రతి ఒక్క వివోఏకు 2 లక్షల బీమా కల్పించాలని ప్రభుత్వం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మాది నల్గొండ జిల్లా. మేము రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము. మాకు చాలని వేతనాలతో మేము జీతాలు చేసుకుంటూ వెట్టి చాకిరీ చేస్తున్నాము. మేము ఉదయం రాత్రి పగలు తెల్లందాక పొద్దున్నాక అనుకుంటా మాకు నిమిషం టైం అన్నట్టు లేదు. మాకు ఉదయం ఎప్పుడు ఉంటున్నాం, ఎప్పుడు లేస్తున్నాం, ఎప్పుడు పని చేస్తున్నాం, మేము ఎట్లా చేస్తున్నాం అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో మేము పని చేస్తున్నాము. కానీ మా పనికి తగ్గ వేతనం మాకు లేదు. ప్రస్తుతానికి ఫస్ట్లో 3,000 అన్నారు. 3,000 తర్వాత పెంచుతామని పెంచలేదు. పెంచకపోతే మళ్ళీ ధర్నాలు చేస్తే ఒక 1,100 చేసిర్రు. మళ్ళీ తర్వాత ధర్నాలు చేస్తే కానీ మళ్ళీ 5,000 వరకు చేసిర్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనితో వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. మేము కనుక ప్రభుత్వంలోకి వస్తే మాత్రం మేము 20,000 ఖచ్చితంగా మీకు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే మేము ఈరోజు వారిని అడగడం జరుగుతుంది. మేము మా వెట్టి చాకిరీని అర్థం చేసుకొని మాకు జీతం వాళ్ళు చెప్పిన ప్రకారంగా 20,000 వేతనం అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఉదయం లేచిన కాడి నుంచి నైట్ నిద్రపోయేంత వరకు కూడా యాప్లలో పనిచేయడం వల్ల మాకు కళ్ళు కూడా కనిపించలేని పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు లోన్లు ఇప్పించాలన్నా కానీ రోడ్డు మీద తిరగడం వల్ల ఏదో జరగరాని పరిస్థితి జరిగితే మాకు కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు, ఉద్యోగ భద్రత లేదు, టైం అంటూ లేదు, మాకు జాబ్ చాట్ అనేది ఏమీ లేదు, టైం లేదు. కాబట్టి మాకు 20,000 జీతం అమలు చేయాలని కోరుతున్నాము. ఈరోజు ఐకేపీ వివోఏల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాలలోనే ఐకేపీ వివోఏలకు ఇచ్చిన మాట ప్రకారంగా నెలకు ఒక్క వివోఏకి 20,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని మాత్రమే నెరవేర్చాలని 2 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చిన ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ వివోఏల పైన చర్చలు జరపలేదు, వేతనం గురించి మాట్లాడలేదు. కాబట్టి ఈరోజు మొదటిసారి 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన
ఒక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాల సభ్యుల అందరికీ ఐకేపీ వివోఏలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించే విధంగా మా యొక్క రూపకల్పన ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఐకేపీ వివోఏలకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకోవాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమంలో ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన రాలేదు. ఎవరిని కూడా ఇక్కడికి రప్పించి మాపై చర్చలు జరుపుతామని చెప్పి కూడా ఇంతవరకు ఎలాంటి హామీ కానీ ఎలాంటి మాట కానీ ఇవ్వడం లేదు. కాబట్టి గతంలో ఎన్నికల్లో ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఒక్క వివోఏకి 20,000 రూపాయలు వేతనం ఇస్తామనే ఉద్దేశాన్ని దాన్ని బట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇస్తూ ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అవసరం అంటే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వాళ్ళు మా శాఖ మంత్రి వారి వాళ్ళు సీతక్క గారు కూడా ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చాలని, ఒకవేళ నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం పైన అనేక రకాలైనటువంటి పోరాటాలు ఎన్నో విధాలుగా ఎన్నో దఫాలుగా చేస్తామని కూడా తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టే విధంగా కూడా మా ఓటు బ్యాంకు విధానాన్ని కూడా మేము ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తున్నామనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికగా తెలియజేస్తున్నాం. ఐకేపీ వివోఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివోఏలు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారికి రావాల్సినటువంటి శాలరీలకు విషయంలో కూడా వాళ్ళకి నెలకు 20,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి వారు ప్రధానంగా కోరుతున్నారు. అదేవిధంగా పనిభారం ఒత్తిడి కూడా ఎక్కువగా అవుతూ ఉంది. దీనికి సంబంధించి పనిభారం కూడా తగ్గించాలి, వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని చెప్పేసి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ వివోఏలు పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాను వారికి సంబంధించినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు నెరవేర్చేంత వరకు కూడా వాళ్ళ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నారు. ఈ హామీలు కనుక ఇంకా తీర్చకపోతే మాత్రం రాబో రోజుల్లో కూడా కార్యాచరణ ముందు ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో పరశురామ్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.